ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా ఊర్లో అయితే ఆడియో కృతిక. నేను స్టోరీ చెప్పకపోయే ముందే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఊర్లో అయితే ఆడియో కృతిక అనేది ఒక పెద్ద వేడుకగా చేసుకుంటారు. అది ఎలా చేసుకుంటారు ఏమి అనేది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీళ్ళైతే పంబు సెట్ అనమాట. అంటే వీళ్ళంతా మొత్తం దేవుడు రావడానికి పంబులు అయితే కొడుతూ ఉంటారు, అంటే డోలు లాగా. ఈ పంబు అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన పవిత్రమైన సౌండ్ అనమాట. లైక్ ఇప్పుడు శివుని కాడ డమరుకం ఎలా ఉంటుందో అలాగా వీళ్ళు పొమ్మలు కొడుతుంటే అక్కడ ఇంకొక సైడ్ పాట పాడించి ఇక దేవుడిని అయితే రప్పిస్తారు అనమాట. ఆ వీడియో దేవుడిని అయితే ఎలా రప్పిస్తారు, దేవుడు ఎలా వస్తుంది ఏమి అని, ఆ దేవుడు వచ్చిన తర్వాత కావుళ్ళు అయితే ఎత్తుకొని పిల్లలు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఆడుకుంటూ అయితే దేవునికి అయితే కావుళ్ళు అయితే చెల్లించి తన భక్తిని అయితే చూపిస్తుంటారు. ఈ ఫుల్ వీడియోని నేనైతే అప్లోడ్ చేశాను చూడండి. చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎలా ఉందో కామెంట్స్ వేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఊర్లో ఉన్న పూజలన్నీ ముగించుకొని ఇంక మేమైతే గుడికాడికి అయితే వచ్చేసాము. గుడికాడికి రాగానే ఇక్కడ చూడండి, దీన్ని అయితే మా సైడ్ ఊంచులు అంటారనమాట. ఒక పెద్ద క్రైన్లో తన దేవుడు వచ్చినప్పుడు బాడీకి అయితే ఆ కొక్కిళ్ళు అయితే తగిలించుకొని ఇంక దాన్ని క్రైన్స్తో తగిలించుకొని ఇంకా దేవుని కాడికి వెళ్ళి దేవుని మొక్కు అయితే చెల్లించుకుంటారు. ఎలా చెల్లించుకుంటారని వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. చెప్పలేదు విరాట్ కోహ్లీ. అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయి అంతలోపైనా చిన్నగా వర్షం పడుతుంది. ఇప్పుడైతే క్లైమేట్ చూడండి మా ఊరికి సేమ్ ఊటీ లాగే ఉంది. దాన్ని చూసుకొని ఇంకా అలా ఇంటికి అయితే వెళ్ళిపోయి బాబాయ్.